ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. కవిత అరెస్టు కారణంగా కేటీఆర్ పై కేసు నమోదు. తీవ్ర టెన్షన్ లో కేసీఆర్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ కూడా తెలుస్తుంది. మాజీ మంత్రి కేటీఆర్ కు షాక్ ఇచ్చారు ఈడీ అధికారులు. కేటీఆర్ పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు ఈడీ అధికారులు. కవితను అరెస్ట్ చేసే విషయంలో తమ విధులకు ఆటంకం కలిగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అనుమతి లేకుండా ఇంట్లోకి వచ్చారని, కవితను అరెస్ట్ చేయకుండా తమని అడ్డుకున్నారని తెలిపారు. దాదాపు 20 మంది లోపలికి ప్రవేశించి తమపై దౌర్జన్యానికి దిగినట్లు పేర్కొన్నారు. ఎలా అరెస్ట్ చేస్తారు? ఈడీ అధికారులపై కేటీఆర్ సీరియస్. ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్. కవిత ఇంట్లోకి వెళ్లిన కేటీఆర్ ఈడీ అధికారులతో వాగ్వాదానికి దిగారు. సుప్రీంకోర్టులో కేసు ఉన్నప్పుడు తన చెల్లెని ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించారు. ప్రొసీజర్ ప్రకారం అరెస్ట్ చేశామని ఈడీ అధికారులు తెలుపగా, ట్రానిక్ అరెస్ట్ వారెంట్ లేకుండా కవితను ఢిల్లీకి ఎలా తీసుకువెళ్తారని ఈడీ అధికారులు కేటీఆర్ నిలదీశారు. తమ వ్యయవ్యాధిని అనగా ఎందుకు లోపలికి అనుమతి లేదని ఫైర్ అయ్యారు. మొత్తానికి న్యాయవాదికి సంబంధించి అనుమతి ఎందుకు లేదని చెప్పేసి, ఇక తెలంగాణలో అరెస్టుకు సంబంధించి ఆల్రెడీ తమకు విధులకు ఆటంకం కలిగించారని, దాంతోపాటు 20 మందిని దౌర్జన్యంగా లోపలికి తీసుకువచ్చి దౌర్జన్యం చేసినట్లు పోలీస్ స్టేషన్లో ఈడీ ఆల్రెడీ కంప్లైంట్ అయితే బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అయితే చేశారు. ఈరోజు ఆల్రెడీ ఢిల్లీకి కేటీఆర్ అయితే చేరుకోవడం జరిగింది. ఇక తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఉత్కంఠ రేగుతుంది. రాజకీయంగా అగ్గిరాజేసింది అంటున్నారు.